2021లో అప్పుడు నేను బాగా సిక్ అయినప్పుడు పాస్టర్ సురేష్ బాబు గారు ఇట్లనే ప్రారంభ సభకు వచ్చారు. స్పాండిలైటిస్, లేవలేకపోతున్నా, కళ్ళు తిరుగుతున్నాయి, చాలా బాధలో ఉన్నా. 2021 మనకి కోవిడ్ అయిపోయిన సంవత్సరం. అప్పుడు అక్కడ మనం స్టార్ట్ చేసినప్పుడు, వర్తమానం ఇచ్చినప్పుడు చాలా నేను బలహీనమైన స్థితిలో ఉన్నాను అనమాట. అసలు నిలబడే శక్తి కూడా నాకు లేదు. దైవజనుడు లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఇట్లనే దైవ సేవకుడు మెసేజ్ ఇచ్చి ఆత్మ బలముతో మనందరినీ నింపెళ్ళాడు. పాస్టర్ సురేష్ బాబు గారికి కల్వరి మినిస్ట్రీస్ నుంచి, మా కుటుంబం నుంచి, ఇది ఆత్మ సంబంధమైన బంధం అండి. పాస్టర్ గారికి తెలుగు రాదు, నాకు మలయాళం రాదు. నేను చాలాసార్లు అడగాలనుకున్నాను, మలయాళం అంటే వద్దంటాడు ఆయన. తెలుగు మలయాళం ఇద్దరం నవ్వుకుంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ భాష వేరైనా, ఏది వేరైనా ప్రేమ ఒకటి, అది యేసయ్య ప్రేమ, బంధం కదండి. నిజంగా దైవజనుడు మా దగ్గరికి ఎంతో హార్ట్ఫుల్గా, ప్రేమగా మా మధ్యలోకి ఆయన ఎప్పుడు పిలిచినా వచ్చి మమ్మల్ని బలపరుస్తున్నందుకు మన కల్వరి మినిస్ట్రీస్ నుంచి, మా కుటుంబం నుంచి ప్రత్యేకమైన ప్రేమపూర్వక వందనాలు పాస్టర్ సురేష్ బాబు గారికి తెలియజేసుకుంటున్నాం. ట్రాన్స్లేషన్ అనడం ఇష్టం ఉండదు, కానీ మరి దైవజనుడు కదా. కానీ సురేష్ బాబు గారితో కలిసి ఎప్పుడు మా పరిచయంలో ఉన్న పాస్టర్ వినయ్ దీప్ గారికి మా హృదయపూర్వక వందనాలు. డేవిడ్ అంటే మా ఇంటి పురోహితుడు. ఎందుకంటే మా ఇంటి పురోహితుడు లెక్క ఎప్పుడు కూడా మేమందరం కలిసి పెరిగాం. డేవిడ్ ఎప్పుడు మాతో ఉంటాడు. రెండోది వినయ్ మ్యాచెస్, మేము గత కాలం నుంచి పరిచయంలో ఉన్నాం. ఇట్లా చూస్తే దైవజనులందరూ మాతో ఉన్నారు. అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. మీ అందరికీ నేను ప్రేమతో చేసే విన్నపం ఏమిటి, ఎంతమంది నాకు సహకరిస్తారండి? 50 రోజులు సంఘాన్ని అడుగుతున్నా, స్టాఫ్ని అడుగుతున్నా, వచ్చిన ప్రజలను అడుగుతున్నా, లైవ్లో ఉన్న వారిని అడుగుతున్నా. దైవజనుడు ఇంకొక 10 నిమిషాల తర్వాత ఆయన వెళ్ళిపోతాడు. 50 రోజులు బహిరంగంగా యుద్ధం చేయాల్సిన పరిస్థితి నాది. ఎంతమంది బిడ్డలు మా కొరకు, దైవజనుడి కొరకు, నా కొరకు ప్రార్థన చేస్తారు, సహకరిస్తారు? ఎందుకంటే మీకు అది చాలా క్రిటికల్. మిమ్మల్ని 3 రోజులు రూమ్లో పెడతా, పోయి ఉండండి, తెలుస్తుంది మీకు. 50 దినాలు ప్రారంభం రోజు వెళ్తే మళ్ళీ డైరెక్ట్ అక్కడికి వస్తాడు ఆయన. దేంతో ఎవరితో ఏ కనెక్షన్స్ ఉండవు, మీకు తెలుసు, అది అందరికీ తెలుసు. కొంతమందికి నిజమా ఇట్లుంటారని దేవుని సన్నిధిలో చెప్తున్నానండి. కాబట్టి ఈ బయట జరిగే ప్రతి మినిస్ట్రీ దేవుని ఆలోచనతో చేయాలి, దేవుని చిత్త ప్రకారం చేయాలి. కాబట్టి ఎంతో మార్నింగ్ మెసేజ్ ఉంటుంది, ఈవినింగ్ మెసేజ్ ఉంటుంది, రెగ్యులర్ ప్రేయర్స్ ఉంటాయి. మాతో కలిసి స్టాఫ్ అందరూ కూడా ప్రేమతో చెప్తున్నాను, ఈ కార్యక్రమంలో సంఘము కానీ, మా ప్రియులు కానీ సహకరిస్తున్నవారు మీరు నాకు కాదు,